ఫ్రెండ్స్, మనతో వండుకుంటూ మనం మోసం చేసే వాళ్ళు మాత్రం మనం ఈజీగా నమ్ముతామండి. ఎందుకనంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు అంత కన్ఫామ్గా ఉంటాయి కాబట్టి. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఒకే మాట చెప్పరండి. అవసరాన్ని బట్టి జ్ఞాపకం మాట చెప్తూ ఉంటారు. నిజం చెప్పేవాడు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ తొందరగా ఎవరూ నమ్మరు. ఏంట్రా బాబు ఇది చెప్పిందే చెప్తూ ఉంటారు అని అంటారు. అబద్ధాలు చెప్పేవాడు అవసరానికి కాదు, క్షణానికి ఒక మాట చెప్తుంటారు. స్నేహమైనా పాడు చేస్తారు, కుటుంబాన్నైనా కొలగొడతారు. అబద్ధాలకు మాత్రం నోటిని అదుపులో ఉంచుకోలేరు, వాళ్ళ జీవితాన్నే బాగా చేసుకోలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే సమాజమే మీకు గొడ్డుకోలేదు, సమాజంలో చాలామంది ఉండారని చెప్పేసి నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా అబద్ధాలతోనే మోసాలు చేసుకుంటూ అన్యాయాలతోనే వాళ్ళ జీవితాలు గడుపుకుంటూ పోతుంటారండి. అలాంటి వాళ్ళు మీ జీవితాల్లో ఉంటే ఫ్రెండ్స్, చాలామంది బాధ ఏంటో తెలుసా? వదులుకోలేరు, అది అబద్ధం అని చెప్పేసి నిరూపించినా కానీ నిజాన్ని చెప్పినా వినరు. అలాంటప్పుడు అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, చాలామంది కుటుంబాలలో ఎలాంటి వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మోసం చేసే మగవాడు కావచ్చు, అబద్ధాలాడే ఆడవాడు కావచ్చు, వీళ్ళిద్దరికీ పెద్ద తేడా ఏముండదు. అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు ఎప్పుడు అవకాశం దొరికిద్దని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్.